ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి? చిలగడ దుంపలు. అదే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే కందగడ్డ. ఈ శివరాత్రి సీజన్లో మనకి ఎక్కడ చూసినా కనిపించేవి ఇవే కదా. మరి ఈ కందగడ్డల్ని ఈరోజు మనం కూడా ఉపవాసం ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఉడికించుకొని తినాల్సిందే. అయితే ఫస్ట్ ఆ కందగడ్డల్ని నేను ఒక అర్ధగంట సేపు నానబెట్టి ఇట్లా శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత స్టవ్ మీద కుండ పెట్టి అందులో ఈ కందగడ్డ ముక్కల్ని వేసాను. మరి అందరూ ఈ కందగడ్డల్ని ఎందుకు తింటారు? అసలు దీనివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి తెలుసా మీకు? ఉపవాసం అనగానే కాస్ట్లీ ఫ్రూట్స్ తినడు కాదు, ఈ కందగడ్డల్ని తినాలి. అయితే ఇప్పుడు ఈ కందగడ్డలు నేను ఏం చేసిన అంటే కొంచెం బెల్లం వేసిన. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. అయితే నేనేం చేస్తున్నా అంటే కొంచెం జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ పోసి ఇంకా మూత పెట్టాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి నీళ్ళు ఇట్లా చిలకరించాలన్నమాట. ఓకేనా? అయితే ఇంకా కందగడ్డ లాభాల విషయానికి వస్తే ఇందులో మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. తెలుసా? మనకి కందగడ్డలో క్యాన్సర్ని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం తెలుసా మీకు? ఇది ఎముకలకు మంచిది, కళ్ళకు మంచిది. అందరూ కోరుకునేది ఏంటి? ఎప్పుడూ యంగ్గా ఉండాలని. సో మనకి వృద్ధాప్య ఛాయల్ని రాకుండా చేస్తుంది, మనల్ని ఎప్పుడూ యంగ్గా ఉంచుతుంది. తెలుసా మీకు? సో కాబట్టి కందగడ్డని ఉడికించి తిన్నా, పచ్చి తిన్నా, ఎట్లా తిన్నా మంచిదే, కానీ ఉడికించి తింటే మరీ మంచిదన్నమాట. సో ప్రతిరోజు ఈ సీజన్లో మనకి దొరికినన్ని రోజులు రోజు ఒక కందగడ్డను ఉడికించుకొని తినండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. తెలుసా మీకు? ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. మరి ఎవరు తినకూడదు అంటే ఒక్క గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం తినొద్దు. చూసినా కందగడ్డ సూపర్గా ఉడికింది. ఇంకా నేను తినేస్తున్నా, మీరు కూడా తినండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు.